ఓ ఓ సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై జై మహాదేవా, జై జై మహాదేవా, జై జై మహాదేవా. శంకర సదాశివా, శంకర సదాశివా. 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 జై జై మహాదేవా, జై జై మహాదేవా. గంగాధర గౌరీ ప్రియా, గంగాధర గౌరీ ప్రియా. గంగాధర గౌరీ ప్రియా. జ్ఞానగమ్య గుణసాగరా, జ్ఞానగమ్య గుణసాగరా. త్రిపురహర భస్మధర శంభోహర. త్రిపురహర భస్మధర శంభోహర. నటరాజ శివ సుందర, నటరాజ శివ సుందర. జై జై మహాదేవా, జై జై మహాదేవా. శంకర సదాశివా, శంకర సదాశివా. శంకర సదాశివా, శంకర సదాశివా. జై జై మహాదేవా.
మహాదేవా జై జై మహాదేవా జై జై మహాదేవా జై జై మహాదేవా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా సదాశివా జై జై మహాదేవా జై జై మహాదేవా గంగాధర గౌరీ ప్రియా గంగాధర గౌరీ ప్రియా గంగాధర గౌరీ ప్రియా జ్ఞానగమ్య గుణసాగరా జ్ఞానగమ్య గుణసాగరా త్రిపురహర భస్మధర శంభోహర త్రిపురహర భస్మధర శంభోహర నటరాజ శివ సుందర నటరాజ శివ సుందర జై జై మహాదేవా జై జై మహాదేవా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా సదాశివా శంకరా జై జై మహాదేవా జై జై మహాదేవా జై జై మహాదేవా జై జై మహాదేవా దేహాలు నశించిపోతున్నా పరమేశ్వరుడు నశించకుండా ఉన్నాడని ఎవరు తెలుసుకుంటాడో వాడే జ్ఞాని అని 27వ శ్లోకంలో చూచాం. ఇప్పుడు 28వ శ్లోకం. అంటే ఈ విషయం 27వ శ్లోకంలో ఏదైతే మనం తెలుసుకున్నామో ఈ విషయం ఎవరికైతే అర్థమైందో అలా అర్థమైనటువంటి వాడు ఎప్పుడు నశించడు, పైగా ఉత్తమ గతిని పొందుతాడు అనేది తర్వాత శ్లోకం 28. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం. సమం పశ్యన్ హి సర్వత్ర. సర్వత్రా అంటే అంతటా కూడా సమం సమంగా సమవస్థితం ఉన్నటువంటి ఈశ్వరం ఈశ్వరుని పశ్యన్ హి చూస్తున్నటువంటి వాడై ఆత్మానం తనను ఆత్మన ఆత్మచేత నా హినస్తి ఎవడైతే హింసించడో తతః తరువాత పరాం ఉత్తమమైనటువంటి గతిం స్థానాన్ని యాతి అంటే పొందుతున్నాడు అని అర్థం.
కాబట్టి సర్వత్రా సమంగా ఉండేటువంటి పరమేశ్వరుని, అంటే భగవంతుడు ఏ విధంగా ఉంటాడంటే అందరికీ ఒకే విధంగా ఉంటాడు, సమంగా ఉంటాడు, ఎవరికైనా ఒకే విధంగా అర్థం అవుతాడు. అటువంటి వాడు, అటువంటి సర్వేశ్వరుణ్ణి ఎవడైతే దర్శిస్తాడో, సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితం ఈశ్వరం, సమవస్థితం ఈశ్వరం సమం, ఎవడైతే సర్వత్రా పశ్యంతి అంతటా చూస్తాడో, తతః ఆ తరువాత పరాం గతిం అంటే ఉత్తమమైనటువంటి స్థానాన్ని, పరాం గతిం యాతి పొందుతున్నాడు అని అర్థం. కాబట్టి సర్వత్రా సమంగా ఉండేటువంటి సర్వేశ్వరుణ్ణి దర్శించేటువంటి వాడు, అంతటా సమంగా ఉండేటువంటి సర్వేశ్వరుణ్ణి దర్శించేటటువంటి వాడు తనను తాను హింసించుకోడు. నా హినస్తి, తనను తాను హింసించుకోడు. అందుచేత వాడిని వాడు హింసించుకోడు గనక ఫర్దర్గా ఉత్తమ గతిని పొందుతాడు అని అర్థం. తెలియకుండానే జరిగిపోద్ది ఇదంతా. వాడిని వాడు హింసించుకోడు కాబట్టి ఇంకా నెక్స్ట్ వాడు పొందేది ఏంటంటే ఉత్తమ గతిని పొందుతాడు అని. ఈ సమ అనేటువంటిది, సమశబ్దం భగవద్గీతలో సుమారు నేను అనుకుంటా 20 సార్లు ప్రయోగింపబడింది అని. 40 సార్లు. సమం 20 కాదు, 40 పర్యాయాలు అది ప్రయోగింపబడింది. అంటే అజ్ఞానికి మించిన హింసకుడు లేడు, జ్ఞానికి మించినటువంటి అహింసకుడు లేడు. కాబట్టి అహింస అంటే జ్ఞానిలోనే చూడగలం, హింస అనేటువంటిది అజ్ఞానిలో కూడా చూడవచ్చు. కిం తేన కృతం పాపం, కిం తేన కృతం పాపం చౌర్యేణ ఆత్మాపహారిణ అని మహాభారతంలో ఉంది. అంటే ఆత్మాపహారికి, తనకు తాను హింస చేసుకునేటువంటి వాడికి మించినటువంటి చోరుడు ఈ ప్రపంచంలో లేడు అని మహాభారతంలో చెప్పడం జరిగింది. వాడిని వాడు హింసించుకోవడం మొదలు పెడితే ఇంకా వాడు సుఖపడేదంటూ ఏమీ ఉండదు అని మహాభారతం. కాబట్టి ఆత్మగంతుకుడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడికి మించినటువంటి హంతకుడు లేడు, తను తాను హింసించుకునేవాడికి మించినటువంటి హంతకుడు లేడు. అజ్ఞానం ఒక్కటి ఉంటే చాలు, పాపాలన్నీ ఉన్నట్లే. కాబట్టి పాపం ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లే. అజ్ఞానం ఉంటే ఇంక జరిగేటి అన్నీ పాపాలే. ఎందుకని ఆ అజ్ఞానజనితమైనటువంటి కర్మలు వీడు ఏది చేసినా అవన్నీ పాపాల కిందకి వస్తాయి కనుక. సర్వులలో సర్వేశ్వర దర్శనం చేయడం అంటే ఇదేంటిని? సర్వులలో సర్వేశ్వరుని దర్శించడము అంటే బాహ్యంలో సర్వేశ్వరుని అందరిలో చూడడం అని కాదు. సర్వులలో అంటే సర్వులలో వాడొకడు అయి ఉండడా లేడా? కాబట్టి సర్వులలో సర్వేశ్వరుని దర్శించడం అంటే తనతో కలుపుకొని తనలో కూడా సర్వేశ్వరుని దర్శించేవాడని అర్థం. అప్పుడే అతడు సమదర్శి అవుతాడు. అంతేగాని అందరినీ నేను భగవంతుని చూస్తున్నాను అందరిలో, కానీ నేను మాత్రం వేరుగా ఉన్నాను అనుకునేటువంటి వాడు సమదర్శి కాలేడు. కాబట్టి అలా తెలుసుకోగలిగిన వాడు అందరిలో భగవంతుడు ఉన్నట్లే నాలో కూడా ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడిది సమదృష్టి, విషమ దృష్టి కాదు. ఏ ఒక్కడు వేరుగా చూసినా కూడా విషమ దృష్టి అవుతుంది. ఇది అట్లాంటిది కాదు, ఇది సమదృష్టి. అట్లా కాకుండా వాడిని వాడు వేరు చేసుకొని అన్యమైందంతా, అంటే వాడికన్నా వేరుగా ఏదైతే తెలుస్తూ ఉందో అదంతా కూడాను ద్వైత దర్శనం చేశాడు అనుకోండి. పరమేశ్వరుని నేను దర్శిస్తూ ఉన్నా, అదిగో అక్కడ దర్శిస్తున్నా, ఇక్కడ దర్శిస్తున్నా, అక్కడ అంతటా దర్శిస్తూ ఉన్నా నేను తప్ప. ఎందుకని నేను దర్శిస్తూ ఉన్నాను కనుక నేను దానికన్నా అన్యంగా ఉన్నాను. కాబట్టి ఏదైతే నాలో నా చేత దర్శింపబడుతూ ఉన్నదో, ఇప్పుడు మనం ఆలయానికి వెళ్ళాము నాయన, ఆలయంలో స్వామిని దర్శిస్తూ ఉన్నాం. ఏమని దర్శిస్తూ ఉన్నాము? స్వామి మనకన్నా వేరుగా ఉన్నాడు అని దర్శిస్తూ ఉన్నాం. ఇది ఈ దశలో తప్పనిసరి.
ఇలాగే దర్శించాలి. కానీ దీన్ని కొనసాగించడానికి మాత్రం అవకాశం లేదు. ఎందుకనంటే తనలో కూడా తనను తాను సర్వేశ్వరునిగా దర్శించగలిగినప్పుడే వాడు సమదర్శి అవుతాడు. అప్పుడే అతనిది సమదృష్టి, అంటే అంతటా ఒకే దృష్టి. ఇప్పుడు ఏమైంది, అందరిలో భగవంతుడు చూస్తున్నాడు, వాడి దగ్గరికి వచ్చేటప్పటికి వాడు వేరు అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది సమదర్శనం కిందకి రాదు. అలా కాకుండా తనను తాను వేరు చేసుకున్నది, అంటే వాడికి వేరు చేసుకొని తనకు అన్యమైనదంతా పరమేశ్వరుడే, నాకన్నా వేరుగా ఏదైతే ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉందో ఇదంతా పరమేశ్వరుడిని దర్శించేవాడు వాడు చేసేది ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు. కాబట్టి దర్శిస్తూ ఉన్నాడు అంతటా భగవంతుడిని. కానీ ఆ దర్శనం ఎలాంటి దర్శనం అంటే ద్వైత దర్శనం. అంటే తాను భగవంతుని కన్నా వేరుపడి ఉన్నాడు అనేటువంటి దర్శనం కనుక అది ద్వైత దర్శనం చేస్తున్నాడే కానీ సమదర్శనం చేయడం లేదు. సమదర్శనం అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి, వాడిని కూడా వాడు కలుపుకొనే ఉండాలి. కాబట్టి వాడు కూడా అందరిలో ఒకడయి ఉండి పరమాత్మ కన్నా నేను అన్యం కాదు అని భావించగలిగినప్పుడు మాత్రమే అదే సమదర్శనం అవుతుంది. కానీ లేకపోతే అది భేద దర్శనం అవుతుంది. సమదర్శనం అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఏదైతే ఆధారమై ఉన్నది అని మొన్నటి శ్లోకంలో కూడా తెలుసుకున్నామో, ఆధారమైనటువంటి భగవంతుడు అధిష్టానంగా ఉండేటువంటి వాడు. అధిష్టానమును చూడగలిగేటువంటి దృష్టి సత్యదృష్టి. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? అంటే త్రాడును చూచేటువంటి దృష్టి సత్యదృష్టి, పామును చూచేటువంటి దృష్టి అది సత్యదృష్టి కాదు. ఎందుకని అది మిథ్య, లేనిదాన్ని చూడడం, సూపర్ ఇంపోజిషన్. కాబట్టి అది అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆ అధిష్టానాన్ని ఏదైతే ఆధారంగా ఉందో అటువంటి అధిష్టాన్ని చూడగలిగినటువంటి దృష్టి సత్యదృష్టి. అలా అధిష్టానాన్ని కాకుండా అధ్యస్థాన్ని, అది సూపర్ ఇంపోజిషన్, అధ్యస్థం అంటే అక్కడ లేకపోయినా కూడా ఉన్నట్టు చూచేటువంటి లక్షణం. అధ్యస్థమును చూచే దృష్టి మిథ్యాదృష్టి. త్రాడును త్రాడుగా చూడగలిగినటువంటి వాడే నిజమైన కన్నులు గలవాడు. ఎవడు కరెక్ట్గా చూడగలిగేదంటే పామును పాముగా, త్రాడును త్రాడుగా చూడాలి. కాబట్టి త్రాడును చూచినప్పుడు అది త్రాడు అనేటువంటి సుస్పష్టమైనటువంటి అవగాహన ఎవరికైతే ఉందో వాడిది సత్యదృష్టి. వాడి కన్నులు వాస్తవాన్ని చూస్తున్నాయి అన్నది. అంతేగాని త్రాడును, అక్కడ ఉండేది త్రాడైతే దాన్ని పాముగా చూచాడనుకోండి, వాడు కన్నులున్నా లేనివాడే. ఎందుకని? కన్నులు ఉండేది చూడడానికి, చూసేది సత్యాన్ని తెలుసుకోవడానికి. వీడికి కన్నులు లేవని మనం అనడం లేదు, కానీ వాడికి అసత్యమే అర్థమవుతుంది కానీ సత్యం కాదు, మిథ్య అర్థమవుతా ఉంది కనుక వాడు కళ్ళు ఉండినా లేనివాడితో సమానమే. కాబట్టి సత్యమైనటువంటి వస్తువును జ్ఞాని దర్శిస్తాడు. జ్ఞాని దర్శించాడంటే సత్యమైన వస్తువునే. కానీ అజ్ఞాని కల్పిత నామరూపాల్ని చూస్తాడు. కాబట్టి కల్పిత నామరూపాలని అంటే మిథ్యని దర్శించేటువంటి వాడు, అలా కాకుండా సత్యాన్ని దర్శించేటువంటి వాడు. వీళ్ళిద్దరిలో ఉండేటువంటి తేడాన్ని మనం తెలుసుకోవాలి. లేకుండానే కనపడుతుంది కదా అది. అక్కడ ఏంటంటే త్రాడు ఉంది, పాము లేదు. కానీ లేని పాము ఉన్నట్టు కనపడడం మాయ, మిథ్య. మిథ్యన్న మాయన్న ఒకటే. లేకనే ఎంతో చేసిన మాయ, లేకనే ఎంతో చేసిన మాయ, లేకనే ఎంతో చేసిన మాయ, ఎటు పోయిందో జాడలే లేవు. చేసిన ఎంతో లేకనే ఎంతో చేసిన మాయ, ఎటు పోయిందో జాడలే లేవు. ఏమైపోయిందో ఎలా ఉందో, ఇది మాయ. ఏమై
జ్ఞాపకాలే లేవు, వెతుకుదామంటే జ్ఞాపకాలే లేవు. ఎందుకు జ్ఞాపకాలు లేవు తెలుసా? అది సత్యమై ఉంటే, నువ్వు సత్యాన్ని చూచుంటే సత్యంలో మార్పు వచ్చే అవకాశం లేదు కనుక నీ జ్ఞాపకం ఉంటుంది. కానీ ఇక్కడ జరగలేదు. ఇక్కడ నీకు కనిపించింది ఒకటి, అక్కడ ఉండేది ఒకటి అయింది. ఏమైపోయిందో ఎలా ఉందో వెతుకుదామంటే జ్ఞాపకాలే లేవు, లేకనే ఎంతో చేసిన మాయ ఎటు పోయిందో జాడలే లేవు. మేలుకోగానే కళ్ళ కరిగింది, మేలుకోగానే కళ్ళ కరిగింది, మేలు తెలియగానే మాయ చెదిరింది. క్షణాలు అయిపోద్ది. చూస్తూ ఉంటాడు, అది పాముని పరిగెత్తబోతూ ఉంటాడు. టక్కనది తాడది తెలిసిపోయింది తర్వాత క్షణంలో ఎగిరిపోద్ది అంతే. మేలుకోగానే కళ్ళ కరిగింది, మేలుకోగానే కళ్ళ కరిగింది, మేలు తెలియగానే మాయ చెదిరింది. ఆరింది మాయ, ఆరింది మాయ, వెలిగింది మహిమా. ఆరింది మాయ, వెలిగింది మహిమా. ఏకమై అఖండమై అనంతమై స్వరూపమై, ఏకమై అఖండమై అనంతమై స్వరూపమై, లేకనే ఎంతో చేసిన మాయ ఎటు పోయిందో జాడలే లేవు. ఇది ఆత్మహత్య. అంటే తనను తాను చంపుకోవడం ఆత్మహత్య అయితే, తనను తాను హింసించుకోవడం ఆత్మహాని అవుతుంది అంతే. ఎవరిని వాడు చంపుకోవడం ఆత్మహత్య అయితే, ఎవరిని వాళ్ళు హింసించుకోవడం ఆత్మహాని అవుతుంది. అదే ఆత్మహింస. పూర్ణాయుష్ కలిగిన వాడికైనా సరే సుఖపడ్డానికి ఎంత ఐశ్వర్యం అవసరం ఒకటి బాగా అర్థం చేసుకోండి. దీన్ని దాన్ని కనెక్ట్ చేస్తాను. ఒక ప్రదేశంలో ఇదొక దంతకథ, అంటే చెప్పుకునే మనిషి చెప్పు దంతకథ. ఒక గ్రామం ఉంటే ఆ గ్రామం పొలిమేరల్లో ఈ కథ జరిగింది. ఏమిటి ఆ కథ అంటే, ఆ దానికి పొలిమేరల్లో గిరి అంటే ఒక కొండ తెరుచుకుంటుంది అప్పుడప్పుడు ఎప్పుడో. ఇది దంతకథ వాళ్ళు చెప్పుకుంటుండేవాడు. అంటే ఆ ఊరు బయట ఒక కొండ ఉంది, కానీ ఆ కొండ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు ఓపెన్ అవుతాయా ఏమో తెలియదు. ఎప్పుడో ఓపెన్ అవుతుంది. ఎందుకు అవుతుందో దానికే తెలియాలి. కానీ ఆ పొలిమేరలో ఉండేటువంటి పెద్ద కొండ తెరుచుకోవడం అంటూ జరిగితే, అంటే మనకు ఒక ఇంటికి ఎట్లాగైతే ద్వారం ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. తీరా దాని లోపలికి పోతే, తెరుచుకొని ఉండేటువంటి కొండ లోపలికి పోతే అక్కడ మణులు, మాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అవన్నీ ఉంటాయి కావలసినంత. కానీ అది ఎక్కడ ఓపెన్ అవుతుందో మనం ఓపెన్ చేసేది కాదు, మనకు తెలియదు. ఇది వింటా ఉండారే కానీ ఎవరికి తెలియదు అది ఎప్పుడు ఓపెన్ అవుద్దని, కానీ ఏం తెలియదు. ఆ ఊరిని ఒక జమీందారు పరిపాలిస్తూ ఉండేవాడు.
ఆ జమీందారు గారు ఒకరోజు ఆ వైపు పోతూ ఉన్నాడు గుర్రం మీద. అది ఓపెన్ అయింది. చూశాడు, వరి 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 మనం అప్పుడప్పుడు వింటూ ఉండేవాళ్ళం, ఇది ఓహోహోహో ఇది ఓపెన్ అవుతా ఉంది, ఓపెన్ అయిందే, కాబట్టి ఇప్పుడు దీంట్లో ఎంటర్ అవ్వచ్చు. ఎంటర్ అయితే ఆ వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు అన్నీ కూడా విలువైనవన్నీ కూడా లోపల ఉంటాయేమో, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ, ఏం చేద్దామని ఆలోచన చేసి దాన్ని అక్కడ వదిలిపెట్టి గుర్రాన్ని లోపలికి ఎంటర్ అయ్యాడు. అనూహ్యం, ఊహకు అందనటువంటి పరిస్థితి అక్కడ. ఎందుకని ఎక్కడ చూసిన కోట్లు విలువ చేసేటువంటి రత్నరాశులే కానీ ఇంకోటి కానే కాదు. అప్పుడు తన దగ్గర ఉండేటువంటి ఒక పంచి తీసుకొని అవన్నీ దాంట్లో వేసి కట్టాడు బాగా. ఎన్నెన్ని కడతాడు? ఒక కొండ ఓపెన్ అయింది, దాంట్లో ఉన్నాయంతా అవే, ఎన్నెన్ని కడతాడా? మొత్తాన్ని కట్టాడు, కట్టేంత వరకు కట్టాడు. ఇంకా పోదాము, ఇంకా మనం కట్టలేమో, మన దగ్గర ఏమీ లేదని దాన్ని తీసుకొని వచ్చి ఈ గుర్రం మీద దాన్ని పెట్టి గుర్రాన్ని కట్టేసి ఇంక పోదామని గుర్రం ఎక్కాడు. భగవంతుడికి నమస్కారం చేసి, ఎందుకంటే ఇంత అవకాశం నాకు ఇచ్చాడు కదా అని. ఎక్కి పోబోతూ ఉండే టైంలో పాపం రాజుగారు చాలా కాలం కష్టపడ్డాడు. ఇప్పుడు కొద్దిగా నశ్యం పీల్చుకోవాలి అనుకున్నాడు, ముక్కు కూడా. కానీ ఆ ముక్కు కూడా డబ్బా ఉండ, నశ్యం డబ్బా, అది లోపల పెట్టవచ్చు. జరుగుతాయి అట్లాగే జీవితాల్లో. అంటే ఇది మనం నశ్యం డబ్బా, ముక్కుబొడి డబ్బా అంటున్నాము, కానీ జరిగేటి అన్నీ అవే. పేర్లు పెట్టి చెప్పండి, చెప్తాను నేను. అప్పుడు ఆలోచించాడు, ఒరే 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 ఇంకా ఇక్కడి నుంచి మనం ఇంటికి పోయేది ఎప్పుడు? ఈ గుర్రం మీద ఎక్కి బాగా అలసిపోయినాము, ఇప్పుడు నశ్యం ఉంటే బాగుండు, కానీ నశ్యం లోపల పెట్టి వచ్చామే, ఎంతసేపు అటు పోయి తెచ్చుకుంటాం, ఆ తర్వాత అది వేసుకునేసి పోదాం అని చెప్పి లోపలికి పోయాడు ముక్కుపొడం పీల్చుకోవాలని. తీరా అక్కడికి పోయాడు, అది ఉంది, దాన్ని తీసుకున్నాడు, డోర్ క్లోజ్ అయిపోయింది. ఏది కొండ క్లోజ్ అయిపోయింది. ఈయనక మూటలు కట్టాడే, అవంతా బయట ఉన్నాయి, ఇప్పుడు గుర్రం మీద ఉన్నాయి. ఇతని యొక్క ముక్కుపొడి డబ్బా లోపల ఉన్నాయి. ఏం చేయాలి చెప్పండి? రత్న రాసులు మూటలు వెంట ఉన్నా ఏమో నేను అనుకుంటా, ప్రాణాలని పట్టుకోవడానికి ఏది మిగల్లేదు, ముక్కుపోవడం డబ్బా తప్ప. ప్రాణాలు నిలుపుకోవడానికి ఇంకేమీ లేదు. భూమి విశాలంగా ఉంది, కానీ మనిషి బ్రతకడానికి ఎంత స్థలం కావాలి? భూమి ఎంత విశాలం, ఎంత దీని విశాలం చెప్పగలవా? కానీ మనిషి బ్రతకడానికి ఎంత స్థలం కావాలి ఈ ప్రపంచంలో? అట్లాగే ఆకాశం అనంతం కావచ్చు, ఎంత ఆకాశం ఉందో చూడు. అలాగని పక్షి ఎగరడానికి ఎంత ఎత్తు కావాలి? ఎంత ఎత్తులో పక్షి ఎగరగలదు? అట్లాగే సముద్రాన్ని చూస్తే సముద్రం అగాధంగా ఉంది, కానీ ఒక చేప పిల్ల ఈదడానికి ఎంత జలం అవసరం దానికి చెప్పండి. మనిషి ఈ ప్రపంచంలో ఎంతకాలం బ్రతుకుతాడు? పూర్ణాయుష్ గలవాడికైనా సుఖపడ్డానికి ఎంత ఐశ్వర్యం అవసరం? ఏమబ్బా, ఇప్పుడు ఈయన బయటికి తెచ్చాడే, ఆ గుర్రం మీద పెట్టాడు చూసారా, అది తినేంత శక్తి ఆ ఊరిలో ఎవరికీ ఉండదు ఎంతకాలం ఉన్నా సరే. ఎందుకని? అంత కలలే. అవన్నీ ఉంటాయి, ఉండి ఏం చేస్తావు? నువ్వెంత తినగలవు? నువ్వు తినాలంటే నువ్వు ఎంతకాలం ఉంటావు? పూర్ణాయుష్ ఉంది, ఇంకా బతుకుతావు ఇంకొక 100 సంవత్సరాలు, ఏం చేసుకుంటావు? సుఖపడ్డానికి ఎంత ఐశ్వర్యం అవసరం? ఇప్పుడు నీది అట్లా కాదు, ఎంతైనా ఉంది, ఎంతకాలం తినడానికైనా ఉంది. రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం రామ రామ జయ రాజా రామ రామ జయ సీతారాం కలలున్నాయి అంధునికి కలలున్నాయి అంధునికి కలవరముంది అందరికీ కనులున్నాయి అంధునికి కలవరముంది అందరికీ కళ్ళున్నాయి మూతపడుటకు కళ్ళున్నాయి మూతపడుటకు మనసుంది మూగబోవుటకు కళ్ళున్నాయి మూతపడుటకు మనసుంది మూగబోవుటకు ఉన్నవి ఉండవు కలకాలం ఉన్నవి ఉండవు కలకాలం కాలము కదిపే మాయాజాలం ఉన్నవి ఉండవు కలకాలం కాలము కదిపే మాయాజాలం కలలున్నాయి అంధునికి కలవరముంది అందరికీ. దేహము ఆత్మే అనడం దోషం కాదు. దేహం ఆత్మ అని అనడం దోషం కాదు. అయితే అనంతాత్మ ఆత్మ అయ్యేందుకు దేహం కాదు ఆత్మ అని తెలియకపోవడం మాత్రం దోషం. అనంతాత్మ అంతటా ఉండేది, అది ఈ దేహం అని చెప్పడానికి అవకాశమే లేదు. ఇది అర్థం కాక అనాత్మ అయినటువంటి దేహమే ఏదైతే ఆత్మ కాదో ఆ దేహమే ఆత్మ అని భావించేటువంటి అజ్ఞానులు, జ్ఞానం లేనటువంటి వారు మరొక నూతనమైనటువంటి దేహాన్ని పునర్జన్మలో పొందుతూ ఉన్నారు. ఇక్కడ దీన్ని ఆత్మ అనుకోవడం వల్ల ఇటువంటి దేహాన్ని పునర్జన్మలో పొందుతూ ఉన్నారు. మళ్ళీ దాన్నే చంపుకొని వేరొక దేహాన్ని పొందుతున్నారు. ఇది ఆత్మహింస కాదా? ఇది ఆత్మఘాతుకం కాదా? ఆత్మహననం కాదా? కనుక ప్రతి అజ్ఞాని ఆత్మహింస చేసుకుంటూనే ఉన్నాడు. ఎవరికైతే జ్ఞానం లేదో వాడు చేసుకునేది ఆత్మహింస, ఇంకేమీ లేదు. ఏదైతే అజ్ఞానంతో సత్యం అనుకుంటూ ఉన్నాడో అది సత్యం కాదు, అది వాడికి తెలియదు. అలా చూసినప్పుడు సమ్యక్ దర్శనం అనేది ఇంతకుముందు ఏదైతే మనం చూసామో అది అలవడనటువంటి వాళ్ళందరూ అజ్ఞానులు. ఆ అజ్ఞానులందరూ ఆత్మఘాతకులే. అంటే వాళ్ళని వాళ్ళు హింసించుకునేవాళ్లే. దేహమును ఆత్మగా భావించి దేహహింసకు పాల్పడుతున్నవారే. కాబట్టి వీళ్ళంతా ఎవరంటే ఆత్మహింస, ఆత్మహత్యలాగా ఆత్మహింసకు అలవాటు పడినటువంటి వాళ్ళు. ఆత్మహింసకు ఎవడైతే ఆత్మహింస చేస్తూ ఉన్నాడో దానికి భిన్నంగా వేరుగా ఎవడైతే సమదర్శనుడై పరమాత్మను దర్శిస్తున్నాడో అతడు రెండు విధాలు చూసినా కూడాను ఎవరిని హింసించని వాడిని నేను అర్థం చేసుకోవాలి మనం. ఎందుకని? ఎవరిని హింసిస్తున్నాడు వాడు? అటు అనిత్యమైనటువంటి దేహాన్ని హింసించడం లేదు, ఎందుకంటే దేహం అది.
ఇటు నిత్యమైన సత్యాత్మను హింసించడం లేదు. అందుచేత అతడు ఉత్తమ గతిని పొందుతూ ఉంటాడు. ఇటు రెండింటిని హింసించడం లేదు కనుక ఉత్తమ గతిని పొందుతున్నాడు, మోక్షరూప ఫలాన్ని అందుకుంటూ ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు అటువంటి వాడిని గురించి చూస్తున్నాం. వాడికి ఎట్లా కనపడతా ఉంది ఈ ప్రపంచం? ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః యః పశ్యతి తదాత్మానం అకర్తారం సపశ్యతి. సర్వశః అన్ని విధాల, సర్వశః అంటే సర్వ విధాల, అన్ని విధాల. ప్రకృత్యా ఏవచ, ప్రకృత్యా ఏవచ, ప్రకృతి చేతనే కర్మాణి కర్మలు క్రియమాణాన్ని చేయబడుతున్నవిగా తథా అలాగే. కాబట్టి సమస్తమైన కర్మలు ప్రకృతి చేతనే చేయబడుతూ ఉన్నాయి. అలాగే ఆత్మానం తనను అకర్తారం కర్త కానివానినిగా అకర్తారం యహ ఎవడైతే పశ్యతి చూస్తున్నాడో సహా వాడు పశ్యతి చూస్తున్నాడు, వాడే చూసేవాడు, మిగతా వాడు చూసేవాడు కాదు. అద్భుతమైనటువంటి శ్లోకం. అర్జున, సమస్త కర్మలను ప్రకృతే చేస్తూ ఉంది. బీ క్లియర్. కర్మలు ఎక్కడైతే జరిగాయి ఈ ప్రపంచంలో, ఎన్ని కర్మలన్నా జరగని వాటినన్నిటిని కూడా చేసేది ఎవరు అంటే ప్రకృతి. కాబట్టి సర్వకర్మలను ప్రకృతే చేస్తూ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రకృతి కర్త, కాంతి ఎవరు? ఆత్మ. అది ఆత్మ. యః పశ్యతి తదా ఆత్మానం అకర్తారం, అకర్తారం. కాబట్టి ఆత్మకర్త కాదు. ఇలా చూచేటువంటి వాడు ఎవడో వాడే సత్యాన్ని చూచేవాడు. కాబట్టి సమస్తమైనటువంటి కర్మలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి చేతనే జరుగుతూ ఉన్నాయి. ప్రకృతే కర్త, అంతేగాని పరమేశ్వరుడు గాడు. ఆత్మ కర్త అయ్యేందుకు అవకాశం లేదు. అలా చూచేవాడే సత్యాన్ని చూచేటువంటి వాడు. అంటే ఇక్కడ సత్యం తెలిసినవాడు, తెలియనివాడు, కర్మలు చేసేవాళ్ళు, చేయనివారు, వీళ్ళలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయో ఈ శ్లోకంలో మనకు క్లియర్. అంటే మాయాంతు ప్రకృతిం విద్యాత్, మాయాంతు ప్రకృతిం విద్యాత్ అన్నది శ్వేతాశ్వతరోపనిషత్. అంటే ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయ, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి మాయ. కార్యకారణాలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇది కార్యము, ఇది కారణము, అది కారణము, ఇది కార్యము, దానివల్ల ఇది జరిగింది అంటున్నాం కదా. ఈ కార్యకారణాలన్నీ కూడాను మాయాధీనాలు, మాయకు లోబడి ఉన్నాయి, మాయకు అధీనంలో ఉన్నాయి. ప్రకృతియే కర్మలను జయిస్తూ ఉంది. సరేనా? ఇంకెవరు వేరుగా లేరు. కర్మలన్నీ ఎన్ని జరిగినా ఈ ప్రపంచంలో, ఎక్కడెక్కడ జరిగినా, ఎవరెవరికి జరిగినా, ఎలా ఎలా జరిగినా అవన్నీ కూడాను కర్మాధీనాలే, అంతే, ఇంకేం లేదు. ప్రకృతికి సంబంధించినవే అవన్నీ. కాబట్టి కర్త ఎవరు అవుతున్నారు ఇక్కడ? ఆత్మ కాదు. ఎవరు? బుద్ధి. బుద్ధి, బుద్ధి కర్త. కాబట్టి ఈ బుద్ధి ఎక్కడిది అంటే బుద్ధి కూడా ప్రకృతిలోదే. కాబట్టి మళ్ళీ ప్రకృతే, ప్రకృతిలో బుద్ధి ఉంది. ఆ బుద్ధి ఈ పని చేయడానికే ఉంది, అంతే, ఇంకేం లేదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. 9వ అధ్యాయం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగత్ విపరివర్తతే. పరమాత్మ సన్నిధిలో అంటే ఆయన యొక్క అధ్యక్షతలో, మయాధ్యక్షేణ, ఆయన అధ్యక్షతలో ప్రకృతి కర్మ ప్రవాహంలో నిమగ్నమై ఉంది. అంటే ప్రకృతికి కూడా
కర్మ చేసేంత శక్తి లేదు. ఆయన అధ్యక్షత ఉంది కనుక ఆయన్ని ఆధారం చేసుకొని ప్రకృతి ఇవన్నీ చేస్తూ ఉంది. ఈ ప్రకృతిలో కూడా అలా చేసే శక్తి ఎవరికి ఉందంటే బుద్ధికి ఉంది, మనసుకు లేదు. మనసు ఆలోచించవచ్చు ఏదంటే అది, కానీ ఈ శక్తి మాత్రం బుద్ధికే ఉంది అని రాజవిద్య రాజగుహ్య యోగంలో 9వ అధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యంలో చెప్పారు. కానీ చైతన్యాత్మ ఏదైతే ఉందో ఇది కర్త కాదు, ఇది అకర్తగానే. కర్త కాదు కదా, భోక్త కూడా కాదు. కాబట్టి ఇది అకర్తగానే అభోక్తగానే శోభిస్తూ ఉంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎవడో వాడు సమదర్శి. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడే సమదర్శి. కాబట్టి ప్రకృతి వల్లనే ఇదంతా నడుస్తూ ఉంది. ఈ ప్రకృతి దేనివల్ల కదులుతూ ఉందంటే భగవంతుని యొక్క అధ్యక్షత వల్లనే కదులుతూ ఉంది. ఇక్కడ కర్మ జరిగేటువంటిదంతా కూడాను బుద్ధి మీదనే ఆధారపడి ఉంది. ఆత్మ మాత్రం కర్త కాదు. ఫినిష్. ఆత్మను ఇప్పుడు ఏం గుర్తించాలి మనం? అకర్త. కాబట్టి ఆత్మను అకర్తగా కర్మసాక్షిగా తెలుసుకున్నవాడు ఎవడో వాడు కర్మల చేత బంధింపబడడు. క్లియరా? ఎందుకని వాడికి తెలిసిపోయింది. కాబట్టి కర్మలు జరగడం అనేది ప్రకృతిలో జరుగుతున్నాయి. ప్రకృతిలో కర్మ జరగడానికి కారణమైనటువంటిది ఏంటో తెలుసుకున్నాడు. ప్రకృతే ప్రధానంగా తెలుస్తుంది. కాబట్టి బుద్ధి కర్తగా ఉంది. వీటికన్నిటికీ శక్తిని ఇచ్చేటువంటి అధ్యక్ష స్థానంలో ఆత్మ ఉంది. కానీ ఆత్మ మాత్రం చేయడం లేదు. కాబట్టి ఇది తెలుసుకున్నవాడిగా ఆ కర్మల చేత బంధింపబడ్డాడు. ఎట్ట బంధింపబడతాడు? ఇప్పుడు ఆకాశంలో నాయన ఆకాశంలో భేద దర్శనం ఉంది. రెండుగా తెలుస్తాయి నీకు ఆకాశంలో. కాబట్టి ఆకాశంలో భేద దర్శనం ఏ విధంగా అయితే లేదో ఆకాశానికన్నా సూక్ష్మమైనటువంటిది సాక్షి చైతన్యం ఆత్మ. మరి దీంట్లో ఎట్లా వస్తుంది? భేద దర్శనమే లేనటువంటి ఆకాశంలో మనకి ఇది గోచరం కానప్పుడు సాక్షి చైతన్యంలో మాత్రం భేదం ఎక్కడి నుంచి తెలిసి వస్తా నీకు? అక్కడ దర్శింపబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏముంది అక్కడ? అభేదమే ఉంది. అభేదమే దర్శనీయం. అలా ఎదిగిన అది తెలుసుకున్నవాడు ఎవడో ఆ సృష్టికి అధ్యక్షుడిని తెలుసుకున్నవాడే అవుతాడు. అంతే. కాబట్టి సర్వత దృశ్యమాత్ర స్వరూప, సర్వత దృశ్యమాత్ర స్వరూప అంటే పరమేశ్వరుడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు. కాబట్టి ఆయన ప్రకృతి కాదు, ఆయన కేవలం చైతన్యమే. కానీ తాను అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు కనుక అవిక్రియాత్మ స్వరూప. ఆయన ఏమంటున్నారంటే విక్రియాత్మ కాదు, అవిక్రియాత్మ స్వరూప అంటే వికారరహితమైనటువంటి, ఏ వికారాలు లేనటువంటి ఆత్మస్వరూపము. అట్టి పరమేశ్వరుని అధ్యక్షతన ఈ సృష్టి సాగుతూ ఉంది. ఆయన అధ్యక్షతను సాగుతూ ఉందే కానీ ఆయన మాత్రం కర్త అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ప్రకృతి సృష్టిస్తుంది, పరమాత్మ అధ్యక్ష స్థానాన్ని వహిస్తాడు. బాగా అర్థం చేసుకోండి. ప్రకృతి సృష్టిస్తుంది, పరమాత్మ అధ్యక్ష స్థానాన్ని వహిస్తాడు. అంతేగాని చేయడు. బాగా అర్థం చేసుకోండి. అంతేగాని చేయడు. కేవలం ప్రకాశిస్తూ ఉంటాడు. ఏ కార్యభారం లేకుండా, ఆయన మీద ఏ కార్యభారం ఉండదు. కార్యభారం లేకుండా, కర్తృత్వం లేకుండా దీపంలాగా పవిత్రంగా చూస్తూ ఉంటాడు. అంతే. అది సాక్షి. అంటే సాక్షి మాత్రంగా పవిత్రంగా దీపంలాగా చూస్తూ ఉంటాడు, కానీ చేయడు. ఇప్పుడు మనిషి తింటూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఈ తినడం తిరగడం ఎవరి ధర్మాలు అవి? తినడం తిరగడం ఎవరి ధర్మాలు? దేహ ధర్మాలు. దేహానికి ఈ ధర్మాలు. మనిషి చూస్తూ ఉంటాడు, అట్లాగే వింటూ ఉంటాడు.
ఇది దేని ధర్మం? దేహం కాదు, ఇంద్రియ ధర్మం. కాబట్టి ఇవి ఇంద్రియ ధర్మాలు. మనిషి శ్వాసిస్తూ ఉంటాడు, ఇది ఏ ధర్మం? ప్రాణధర్మం. సరేనా? మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ ఆలోచించడం మనోధర్మం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మనం దేహాలను చూస్తామే కానీ దేహాల్లో ఉండేటువంటి దైవాన్ని చూడలేం. దేహాలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడు, చూస్తూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, శ్వాసిస్తూ ఉన్నాడు. ఇవి పనులు వేరువేరుగా ఉండినా కానీ అవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే ఇవి దేహధర్మాల విషయంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడాను. కాబట్టి మతాబుల కాంతిలాగా క్షణం వెలిగి ఆరిపోయేటువంటి దేహాల రూపాన్ని చూస్తామే కానీ నిత్యమై అఖండమై దేహాలలో ప్రకాశించే ఆంతరంగిక పరంజ్యోతి యొక్క దివ్య రూపాన్ని మనం చూడలేము. అవి మనకు తెలిసి వచ్చే అవకాశమే లేదు. అంటే ఎప్పుడు రూపదృష్టిలో ఉంటామే కానీ స్వరూప దృష్టిలో ఉన్నాం. అది రూపదృష్టి అంతా దేహానికి సంబంధించింది, ఇంద్రియాలకు సంబంధించింది, వీటన్నిటికీ. కానీ స్వరూప దృష్టి. కాబట్టి ఇవన్నీ కదలడానికి, ఇలా చెలించడానికి ఏ స్వరూపం అయితే లోపలుండే ఆధారంగా ఉందో అది ఆత్మస్వరూపమే కనుక ఆ వైపు సాగించలేకపోతున్నాం. ఇప్పుడు చెప్పండి, అద్వితీయుడైనటువంటి పరమాత్మ ఎక్కడున్నాడు? రెండు లేనటువంటి వాడు అద్వితీయుడు అంటే ఎక్కడున్నాడు చెప్పండి? అద్వితీయుడు ఎక్కడుంటాడు? అది ప్రశ్న, సమాధానం అక్కడే ఉంది. ఎక్కడున్నాడో చెప్పండి అని నేను అడుగుతున్నా. మీరు అడుగుతున్నారు ఎక్కడ ఉంటాడు అని. నేను అడిగేది అది, ఎక్కడ ఉండలేడయ్యా. ఎందుకని? అద్వితీయుడు కదా, రెండు లేనటువంటి వాడు, అద్వయుడు గనక. అద్వయుడు రెండు కానిటువంటి వాడు కదా, కాబట్టి అంతటా ఉంటాడు. రెండు కానిటువంటి వాడు కనుక అంతటా ఉంటాడు, అందరిలో ఉంటాడు. సర్వభూతేషు, వీళ్ళలో ఉంటాడు, వాళ్ళలో ఉండడని బాగా అర్థం చేసుకోండి. చూడండి ఆత్మను ఎట్లా అర్థం చేసుకుంటూ పోవాలి. కాబట్టి అందరిలో ఉంటాడు. మరి అందరిలో ఉంటే ఎందుకని కనిపించడు? మళ్ళీ ప్రశ్న. అందరిలో ఉన్నాడు అంటున్నారు కదా స్వామీజీ. అందరిలో ఉంటే ఎందుకని కనిపించడు? ఎందుకని తెలిసి రాడు? మాకు అర్థం కావడం లేదు ఆయన. ఎందుకని? అందరిలో ఉన్నాడు కానీ నిగూఢంగా ఉన్నాడు. అందరిలో ఉన్నాడు కానీ నిగూఢంగా ఉన్నాడు. అంటే గుహ్యంగా ఉన్నాడు అని అర్థం, గూఢంగా ఉన్నాడని అర్థం. కేవలం జ్ఞాన రూపంలో ఉన్నాడు. ఇంకొక విధంగా నీకు ఎందుకు కనపడడం లేదంటే జ్ఞాన రూపంలో ఉన్నాడు. నువ్వు తెలుసుకోవాలి అంతే. కనుక జ్ఞానం గల వారికి, ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళకి ప్రత్యక్షంగా ఉన్నాడు. ఎవరికైతే జ్ఞానం లేదో వాళ్ళకి లేనివాడు కాడు. వాళ్ళకు కూడా భగవంతుడిని ఎక్కడా లేడని చెప్పడానికి అవకాశమే లేదు. కాబట్టి వాళ్ళకి లేనివాడు కాడు కానీ నిగూఢంగా ఉన్నవాడు. సర్వభూతేషు గూఢ, సర్వభూతేషు గూఢ, అందరిలో కూడాను నిగూఢంగా ఉండేటువంటి వాడు. అన్ని రూపాలు తనవే, ఏ రూపమో తంది కాదు. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు, ఎన్నో ఎన్నో రూపాలు, దేహాలు కానీ ఇవి నిలవవు. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు, మారని రూపం ఆరని దీపం, పువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు, మారని రూపం ఆరని దీపం, పువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు.
ఏదిగాని ఎవరు లేని ఏకాంతమే నీ రూపము. ఏదిగాని ఎవరు లేని ఏకాంతమే నీ రూపము. కానరాదు ఎవరికైనా, కానరాదు ఎవరికైనా ఎరుగరాని స్వరూపము. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. మారని రూపం, మారని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. స్పేస్ టైమా? దూరముగా నీ దేశములో, దూరముగా నీ దేశములో, సమయము రాని కాలములో. దూరముగా నీ దేశములో, సమయము రాని కాలములో. రూపాలన్నీ ఒకటే దౌడు, రూపాలన్నీ ఒకటే దౌడు. అందరికీ నీవే తోడు. రూపాలన్నీ ఒకటే దౌడు, అందరికీ నీవే తోడు. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. మారని రూపం, ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. ఏ రూపం చూచినా అది శాశ్వతం కాదు, కానీ దాని వెనక ఏదో ఉంది. రూపాలకు రూపము నీవే. రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపము నీవే. రూపాలకు రూపము నీవే, రూపము లేని స్వరూపమునే. ఊరు పేరు ఉనికి ఎలా, ఊరు పేరు ఉనికి ఎలా. ఊపిరి నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు. ఊరు పేరు ఉనికి ఎలా, ఊపిరి నీవై నిలిచిన వేళ. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. మారని రూపం, ఆరని దీపం, దివిలో భువిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు. ఈ విధంగా రూపాల వెనక ఉండేటువంటి స్వరూపాన్ని దర్శించేటువంటి వాడు బ్రహ్మదర్శనం చేసేవాడు కాదా? బ్రహ్మదర్శనం చేసే తాను బ్రహ్మ కాకుండా పోతాడా? మళ్ళీ బ్రహ్మను వేరుగా వాడు చూస్తే, వాడు వేరుగా ఉండి బ్రహ్మదర్శనం చేసి నేను వేరుగా ఉన్నాను బ్రహ్మదర్శనం చేస్తున్నాను అనుకుంటే ద్వైత దర్శనమే కదా అది. కాబట్టి బ్రహ్మమును దర్శించేటువంటి వాడు బ్రహ్మమే అవుతున్నాడు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కదా. ఇదే నెక్స్ట్ శ్లోక 30. యదా భూత పృథగ్భావం ఏకస్తమను పశ్యతి తదేవ చ విస్తారం తత్ ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. యదా భూత పృథగ్భావం ఏకస్థం అనుపశ్యతి. యదా ఎప్పుడైతే భూత పృథగ్భావం ప్రాణుల యొక్క వేర్వేరు రూపాలను, వాటి యొక్క భావాన్ని ఏకస్థం ఏకంగా, తతః ఏవచ దానివలనే, విస్తారం
విస్తరించి ఉందో, అనుపశ్యతి చూస్తూ ఉన్నాడో, తదా అప్పుడు బ్రహ్మము సంపద్యతే, వాడు బ్రహ్మమే అవుతున్నాడు. అంతే. వేరువేరుగా కనిపిస్తున్నటువంటి సమస్త భూతాలు అంటే ఈ ప్రపంచంలో చక్కగా ప్రజెంట్ చేశారు ఇక్కడ. ఈ ప్రపంచంలో అనేకమైన భూతాలు ఉన్నాయి. ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన వేరు, ఆమె వేరు, చెట్టు వేరు, పుట్ట వేరు, ఇట్లా అన్నీ తెలుస్తూ ఉన్నాయి మనకు. ఇవన్నీ ఎక్కడున్నాయి? వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా ఉంటే అదేంటది? ఆ వేరువేరుగా ఎక్కడ ఉండేది? కాబట్టి ఇవన్నీ ఏవైతే వేరువేరుగా ఉన్నట్లుగా నీకు కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ ఆత్మయందే ఉన్నాయి. ఆత్మ కన్నా వేరుగా లేవు. క్లియర్? పోయిన శ్లోకంలో అదే కదా మనం చూసాం. కాబట్టి ఆత్మయందే ఉన్నాయి. విస్తరించి ఉన్నాయి అంటే ఆత్మ వల్లనే విస్తరించి ఉన్నాయి. ఇలా దర్శించేవాడు ఏమవుతాడని వాడి ప్రశ్న. ఇప్పుడు వాడు బ్రహ్మమే అవుతాడు. ఎందుకని? వాడు బ్రహ్మనే దర్శిస్తూ ఉన్నాడు, బ్రహ్మనే చూస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి వేరువేరుగా కనిపిస్తున్నటువంటి సమస్త భూతాలు ఎవరిలో కనపడుతున్నాయి? వాడికి ఒక బ్రహ్మంలోనే కనపడుతున్నాయి. కాబట్టి బ్రహ్మమే. అంటే ఇది అద్భుతమైన శ్లోకం. ఉన్నది బ్రహ్మమే, అదే ఆత్మరూపంలో ఉంది, అదే అన్నిట్లో విస్తరించి ఉంది. వేరువేరుగా నీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మ కన్నా వేరుగా లేవు. ఇదంతా కూడా ఒక ఆత్మేనని ఎవడైతే చూస్తూ ఉన్నాడో వాడు ఆత్మ దర్శనం చేస్తున్నాడు. ఎవడైతే బ్రహ్మమే అని చూస్తున్నాడో వాడు బ్రహ్మ దర్శనం చేస్తున్నాడు. అది బ్రహ్మ సంపద్యతే. ఇంకా వాడు చూసేదేం లేదు, సంపద్యతే అవుతున్నాడు. బ్రహ్మ సంపద్యతే, వాడు బ్రహ్మమే అవుతున్నాడు. ఎందుకని? బ్రహ్మ కన్నా రెండుగా వాడు ఏది చూడడం లేదు కనుక. కాబట్టి ప్రాణులు అనేకం కనిపిస్తూ ఉన్నా ఆత్మ ఏకంగా అద్వయంగా శోభిస్తూ ఉంది. అంటే భేదరహితంగా ఉంది. ఆత్మలో ఏ విధమైనటువంటి భేదాలు లేవు. ఇప్పటి వరకు మనకు అర్థమైంది. దాన్ని బట్టి ఏకమంటే అదే. ఏకమంటే భేదరహితమే. భేదం లేకుండా ఉండడమే ఏకం. కనుక ఏకాత్మ, ఇక్కడ ఏదైతే ఏకాత్మ అంటున్నావో ఇది ఒకటే కదా ఉండేది, అనంతాత్మగా ఉంది. ఈ ఏకాత్మ అనంతాత్మగా ఉంది. అటువంటి అనంతాత్మలో భేదం చూడగలవా నువ్వు? కాబట్టి భేదం లేదు అనంతాత్మలో. కాబట్టి భిన్నత్వము అనేది ఏదైతే ఉందో, భిన్నత్వం అనేది ఏదైతే ఉందో అది కల్పితమే కానీ సత్యం కాదు. ఆత్మ ఒక్కటే సత్యము. దానికి అన్యంగా కనిపించేదంతా కూడా మిథ్యే. ఆత్మ సత్యం, తదన్యత్ సర్వం మిథ్య ఇతి. ఆత్మ ఒక్కటే సత్యము, దానికి అన్యంగా ఏదైతే తెలుస్తూ ఉందో అదంతా మిథ్య. ఇప్పుడు ఉదాహరణకి సముద్రం ఉంది, మీకు అర్థం కావడానికి ఉంది, సింప్లిఫై చేస్తున్నా. సముద్రం ఉంది, సముద్రంలో అలలు ఉన్నాయి కదా. అలలు సత్యాలా? అలలు కల్పితాలు. సముద్రంలో అలలు ఉన్నాయి, చలిస్తూ ఉన్నాయి, అవన్నీ సత్యాలు కావు, కల్పితాలు. సత్యం ఎవరు? సముద్రం. సముద్రం సత్యం, అలలు కల్పితాలు. అలలన్నీ సముద్రంలో అభిన్నంగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. అంటే సముద్రం కన్నా అలలు వేరు కానట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. అట్లాగే భూత ప్రాణులన్నీ ఈ ప్రపంచంలో ఒకే ఆత్మలో ఉన్నాయి. ఎట్లాగూ అలలన్నీ కూడా ఎట్లాగైతే సముద్రంలోనే ఉన్నాయో అట్లాగే భూత ప్రాణులన్నీ కూడాను ఆత్మలోనే ఉన్నాయి, వేరుగా లేవు. ఇప్పుడు ఎక్కడున్నాయి? అన్నీ ఆత్మలోనే ఉన్నాయి.
ఇప్పుడు అవి వేరుగా ఉన్నాయని ఎవరు చెప్పేది? ఆత్మను చూచేవాడా, ప్రపంచాన్ని చూచేవాడా? ప్రపంచముందని ఎవరన్నారు? ఇక్కడ పడింది క్వశ్చన్. ఉండేది ఆత్మే, నీకు ప్రపంచం ఎవర్రా ఉన్నదని చెప్పింది అని నేనే వేశాను ఒకప్పుడు ప్రశ్న. ప్రపంచముందని ఎవరున్నారు? ప్రపంచముందని ఎవరన్నారు? నిరూపించుటకు ఎవరున్నారు? నిరూపించుటకు ఎవరున్నారు? ప్రపంచముందని ఎవరన్నారు? నేను అన్నాడు అనుకోండి, కమా ఎట్లా చెప్పు, నిరూపించు. ప్రపంచం ఉంది అని నువ్వు ఊరికే ఉంది అని నువ్వు చెప్తే కాదు, నిరూపించాలా, చెప్పు. ప్రపంచముందని ఎవరన్నారు? నిరూపించుటకు ఎవరున్నారు? ప్రపంచముందని ఎవరన్నారు? మనసులో మెరిసి చీకటిలో కలిసే, మనసులో మెరిసి చీకటిలో కలిసే మాయా చిత్రము వింత జగతి. మనసులో మెరిసి చీకటిలో కలిసే మాయా చిత్రము వింత జగతి. ప్రపంచం ఉందని ఎవరన్నారు? నిరూపించుటకు ఎవరున్నారు? ప్రపంచముందని ఎవరన్నారు? ఏది ఉన్న దేశములోనే, ఏది తెలిసిన కాలములోనే. అయిపోయింది. టైమ్, స్పేస్ అండ్ కాజేషన్. ఇంకా మళ్ళీ ఐన్స్టీన్ పట్టుకొని రావాలి ఇక్కడికి. ఏది ఏముండదయ్యా, ఇది ఉంది అని చెప్పావా? దేశంలో ఉంది. దేశం ఏంటి చెప్పు? స్పేస్. వాట్ ఈజ్ స్పేస్? ఏది తెలిసినా ఆ కాలంలో తెలిసింది నాకంటావు. వాట్ ఈజ్ టైం? ఏది ఉన్నా దేశములోనే, ఏది తెలిసిన కాలములోనే. దేశమనిత్యము, దేశం అనిత్యము, కాలము శూన్యము. దేశమనిత్యము, కాలము శూన్యము. నిత్యమై సత్యమై వెలిగేది బ్రహ్మము. నిత్యమై సత్యమై వెలిగేది బ్రహ్మము. ఇది ట్రూత్. ప్రపంచముందని ఎవరన్నారు? నన్ను అడిగారు అనుకోండి, అయ్యా నీ ఆశ్రమానికి ఆస్తి ఎంత? ఐ డోంట్ నో. అట్లా బతకాల. ట్రస్ట్ ఏం ట్రస్ట్? ఎవరిది ట్రస్ట్? ఎవరిది సార్? కాబట్టి దేశము అనిత్యం, కాలం శూన్యం. కాలం శూన్యం. కాబట్టి నిత్యమై సత్యమై వెలిగేది ఏదన్నా ఉంటే అది బ్రహ్మం. అంతే, ఫినిష్. ఇప్పుడు ఒక పొలానికి ఇంకా కొద్ది సింప్లిఫై చేస్తా. ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలానికి 4 వైపులా గట్లు నిర్మించి, గట్లు పెట్టేశాం కదా, పొలం మధ్యలో ఉంది కదా, ఈ గట్టు ఉంది కదా, సరే బాగానే ఉంది. ఈ మధ్యలో ఉండేటువంటి గట్ల మధ్యలో ఉండేటువంటి భూమిని నాది అంటారు. అంటారా?
ఏందయ్యా ఈ గట్లు పెట్టావంటే ఆ గట్ల మధ్య ఉండేటువంటి భూమి నాది సార్. బాగుంది. మరి పొలం గట్లు ఏమిటి? ఇది నాది అన్నావు, బాగుంది. పొలం గట్లు ఏంటి? భూమి కాదా? అది భూమి కాదా? మరి గట్ల బయట విస్తరించింది, అది భూమి కాదా? గట్లు భూమే, గట్ల బయట విస్తరించి ఉండేది భూమే, గట్ల మధ్యలో ఉండేటువంటి పొలము భూమే. ఇప్పుడు ఈ భూమి అంతా ఒకటేనా రెండా? ఒకటే. భూమి ఏకమే కదా. మరి అనేక పొలాలేంటి? ఇది కల్పితమా, సత్యమా, లేక మిథ్య? కల్పితం, మిథ్య. మిథ్యే కానీ మరొకటి కానీ కాదు. కాబట్టి అలలన్నీ ఒకే సముద్రంలో ఏకమై ఉన్నట్లు భూతాలన్నీ ఒకే ఆత్మలో ఏకమై ఉన్నాయి, వేరుగా లేవు. సముద్రంలాగే అలలు విస్తరించినట్లు ఆత్మ వల్లనే భూతాలు విస్తరిస్తున్నాయి, అంతటా విస్తరించున్నాయి. వాస్తవానికి అదంతా సముద్రమే. అలాగే ఇదంతా ఆత్మే. ఆత్మ కన్నా అన్యంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి ఆత్మ ఏవ ఇదం సర్వం అన్నది బృహదారణ్యకోపనిషత్తు. ఆత్మ కన్నా అన్యంగా ఏమీ లేదు. ఇలా దర్శించేవాడు ఆత్మనే దర్శిస్తున్నాడు. ఇదే బ్రహ్మాత్మ జ్ఞానం. అంతటా బ్రహ్మమునే దర్శించేటువంటి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ. ఈ విధంగా బ్రహ్మమును దర్శించేవాడు ఏమవుతాడు? బ్రహ్మమే అవుతాడు. అది పాయింట్. బ్రహ్మమే అవుతాడు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా బ్రహ్మం అయ్యేటువంటి వాళ్ళు 5 రకాలుగా ఉంటారు. వీళ్ళని పంచవిధ జ్ఞానులు అంటారు. పంచవిధ గురువులని కూడా కొందరు అంటారు. కానీ పంచవిధ జ్ఞానులు అంటే 5 రకాలైనటువంటి జ్ఞానులు వీళ్ళు. ఎవరు? గూఢో దృఢశ్చ ప్రీతశ్చ గూఢో గుడ గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేన సుసమాహితః మౌనేన సుసమాహితః సకృత్కామగతో వాపి పంచదా గురురీరితః గురు ఈరితః పంచదా. వీళ్ళని 5 మంది అని చెప్పారు. అంటే నిగూఢంగా ఉండేవాడు గూఢః. కాబట్టి సంప్రదాయ గాడిలో నిలబడి లభించే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో ఈ పంచవిధ జ్ఞానులు 5 రకాలైనటువంటి జ్ఞానులు ఉన్నారు. వీళ్ళల్లో మొదటివాడు గూఢో, రెండోవాడు దృఢ, గూఢ దృఢ. మొదటివాడు గూఢ అంటే గుహ్యమైనవాడు. ఆయన గుహ్యమైనటువంటి వాడు. గూఢ అంటే గుహ్యమైన వాడు అంటే ఉపనిషత్తు రహస్యాలు తెలిసినటువంటి వాడు. గూఢ. మామూలు విషయాలు మనకు తెలుసు, కానీ ఉపనిషత్తులో ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా తనకు తెలుసు. రహస్యోపనిషత్ వేద్యత్వాత్ అన్నారు వాళ్ళని. రహస్యోపనిషత్ వేద్యత్వాత్. ఆ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి రహస్యాలని కూడా తెలిసినటువంటి వాడు. ఉపనిషత్తు రహస్యాలు నిగూఢంగా వాటిని గ్రహించినటువంటి వాడు. అలా గ్రహించినా కూడా నిగూఢంగా ఉండేవాడు. అది 2 అర్థాలు. నిగూఢమైనటువంటి ఉపనిషత్తు రహస్యాల్ని గ్రహించేవాడు ఒక అర్థం. రెండోది అలా గ్రహించినా కూడా నిగూఢంగా ఉండేటువంటి వాడు, తెలిసి తెలియనట్టుగా ఉండేటువంటి వాడు. గూఢ. వాళ్ళని గూఢులు అంటారు. రెండవది దృఢ అంటే దృఢమైనటువంటి జ్ఞానం. దృఢమైనటువంటి జ్ఞానం, చెడిపోయినటువంటి జ్ఞానం అంటే తన స్వరూపం నుండి విడిపడినటువంటి వాడు దృఢం. కాబట్టి వాడు ఆత్మ అనేటువంటి జ్ఞానం వాడికి ఎప్పుడూ ఉంది, దాని నుంచి విడిపడడు. అంటే జ్ఞాన లక్షణాలు
ఏవైతే ఉన్నవో అవి అతని నుండి ఎప్పుడు ఎక్కడ దూరం కావు. అది జ్ఞానికి జ్ఞాన లక్షణాలు ఎప్పుడు దూరం కావు, దృఢంగా ఉంటాయి. అది దృఢ. మొదటిది గూఢ, రెండవది దృఢ. క్లియర్? మూడవది ప్రీతశ్చ. ప్రీత, సంప్రీత అని అర్థం. ప్రీత అంటే సంప్రీతుడు, అంటే ఆనందస్వరూపుడు, సదా సంతృప్తిలో ఉండేవాడు, ఆత్మవిధుడు. కాబట్టి ఈ 5 మందిలో ఒకడు గూఢంగా ఉండేవాడు, ఒకడు దృఢంగా ఉండేవాడు, ఒకడు సంప్రీతుడు, ప్రియంగా ఉండేటువంటి వాడు. ఇక 4వ వాడు మౌని. మౌనేన సుసమాహిత. మౌనేన, మౌని. మౌని అంటే మననశీలుడు, అంటే వాంగ్ నియమం కలవాడు. మొన్న చెప్పాను చూసారా, వాంగ్ నియమం. కాబట్టి సెల్ఫ్ రెస్ట్రైంట్, ఆ వాంగ్ నియమం గలవాడు మౌని. మౌనవాన్ సంయుత వాక్. మౌనవాన్ సంయుత వాక్ అంటే మననశీలత్వం కొరకే మౌనం. మునులు అంటే వాస్తవం చెప్పాలంటే సర్వజ్ఞులు. మునులు సర్వజ్ఞులు. మును అవబోధనే మన్యతే ముని. మును అవబోధనే మన్యతే ముని అంటే సర్వజ్ఞానాన్ని పొందుతారు కనుక వాళ్ళు సర్వజ్ఞులు, వాళ్ళే మునులు. ఇక తర్వాత ఇక్కడికి 4 అయినాయి. 5వది ఏంటో తెలుసా? గూఢో దృఢశ్చ ప్రీతశ్చ మౌనేన సుసమాహిత. 5వది సకృత్కామగత. సకృత్ కామగత అనే ప్రాపంచిక విషయాల్లో నిస్సంగుడై ఉన్నా అవసరమైతే లోక కళ్యాణార్థం అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహించగలిగేటువంటి వాడు. వాస్తవంగా అతను నిస్సంగుడు, ప్రపంచంలో సంగత్వం లేదు. అయినప్పటికి కూడాను అవసరము అనుకున్నాడంటే, అదే మనం చూస్తుంటాం కొందరిని, వాళ్ళు ఎప్పుడూ తటస్థంగా ఉంటారు, ఏది చేయకుండా. చేశారంటే ఒక్కోసారి మనకే తల తిరిగిపోదు. ఏందిరా ఇంత కార్యక్రమం జరిగాయి అని అనిపిస్తుంది. ఇది సకృత కామగత, అంటే సకృత కామగతుడు అంటారు. అంటే విషయాల్లో నిస్సంగుడుగా ఉన్నప్పటికి కూడాను అవసరమైతే లోక కళ్యాణార్థంగా చేసేటువంటి వాడు. వీళ్ళని తన్మయ అని కూడా అంటారు. ఈ 5 లక్షణాలు కలిగిన వాళ్ళు తన్మయ అంటే కేవలం తన్మయ అంటే భగవత్ స్వరూపులు, కేవలం భగవత్ స్వరూపులు. నాయన ఇంకే కర్పూరవం అనలే యద్వత్ సైంధవం సలిలే యథా. కర్పూరం అనలే యద్వత్ సైంధవం సలిలే యథా తథా సంధీయమానం మనస్తత్వే విలీయతే. కర్పూరం ఎట్లాగైతే అగ్నిలో, ఉప్పు ఎలాగైతే జలంలో, కర్పూరం అనలే యద్వత్ సైంధవం సలిలే. కర్పూరం అనలే, సైంధవం సలలే. కర్పూరము అగ్నియందు, ఉప్పు జలమునందు ఎలా ఐక్యమై తద్రూపమునందుతూ ఉంటాయో అలాగే పరమాత్మ యందు ఐక్యమైపోయేటువంటి వాళ్ళు తన్మయులు. తన్మయాహ, వాళ్ళు తన్మయులంటే వారే మహాత్ములు, వారే గురువులు, వాళ్ళే సద్గురువులు. ఇది తెలిసి ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు.
ఆలోచనలు ఎన్నో ఉన్నవి, ఆలోచనలు ఎన్నో ఉన్నవి, చేసేవాడు ఒకడేలే. ఆలోచనలు ఎన్నో ఉన్నవి, చేసేవాడు ఒకడేలే. ఈ ఆలోచన దేనికదే, ఏ ఆలోచన దేనికదే, ముడిపడి మనసున ఉన్నవిలే. ఏ ఆలోచన దేనికదే, ముడిపడి మనసున ఉన్నవిలే. అది ఏ అందము ధర్మబంధము, అది ఏ అందము ధర్మబంధము, అది ఏ అందము ధర్మబంధము, తెలిసి బ్రతికితే ఆనందము. అది ఏ అందము ధర్మబంధము, తెలిసి బ్రతికితే ఆనందము. ఆలోచనలు ఎన్నో ఉన్నవి, చేసేవాడు ఒకడేలే. ఏ ఆలోచన దేనికదే, ముడిపడి మనసున ఉన్నవిలే. అది ఏ అందము ధర్మబంధము, అది ఏ అందము ధర్మబంధము, తెలిసి బ్రతికితే ఆనందము. అది ఏ అందము ధర్మబంధము, తెలిసి బ్రతికితే ఆనందము. ఆలోచనలు ఎన్నో ఉన్నవి, చేసేవాడు ఒకడేలే. ఓ భజో సీతారాం, భజో రాధేశ్యామ్, భజో సీతారాం, భజో రాధేశ్యామ్. గోవింద గోపాల కృష్ణ హరినాం, గోవింద భజో సీతారాం, భజో రాధేశ్యామ్. గోవింద గోపాల కృష్ణ హరినాం. కేశవ మాధవ రాధావల్లభ, కేశవ మాధవ రాధావల్లభ, వరద నారాయణ నయనభిరాం. వరద నారాయణ నయనభిరాం. కేశవ మాధవ రాధావల్లభ, కేశవ మాధవ వరద నారాయణ నయనభిరాం. గోవింద గోపాల కృష్ణ హరినాం. గోవింద గోపాల కృష్ణ హరినాం. గోవింద గోపాల భజో సీతారాం, భజో రాధే
గోవింద గోపాల కృష్ణ హరినా భజో సీతారాం భజో రాధేశ్యామ్ భజో సీతారాం భజో రాధేశ్యామ్ గోవింద గోపాల కృష్ణ హరినా గోవింద గోపాల కృష్ణ హరినా కేశవ మాధవ రాధా వల్లభ హరి హరి కేశవ మాధవ రాధా వల్లభ రాధా వల్లభ కేశవ మాధవ రాధా వల్లభ వరద నారాయణ నయనభిరామ్ వరద నారాయణ నయనభిరామ్ వరద గోవింద గోపాల కృష్ణ హరినా గోవింద గోపాల కృష్ణ హరినా భజో సీతారాం భజో రాధేశ్యామ్ గోవింద గోపాల కృష్ణ హరినా గోవింద గోపాల కృష్ణ హరినా కేశవ మాధవ రాధా వల్లభ కేశవ మాధవ రాధా కేశవ మాధవ రాధా వల్లభ వరద నారాయణ నయనభిరామ్ గోవింద గోపాల కృష్ణ హరినా గోవింద గోపాల కృష్ణ హరినా గోవింద గోపాల కృష్ణ హరినా భజో సీతారాం భజో రాధేశ్యామ్ గోవింద గోపాల కృష్ణ హరినా గోవింద గోపాల కృష్ణ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి.